నువ్వు కూడా నిద్రపోయినావు మామూలుగా పోయినా వెంకటేష్, నువ్వు కూడా నిద్రపోయినావు తెలుసా? పోయినావు, నీ కళ్ళు చూసినా నేను. గబ్బర్ సార్ నిద్రపోయినావా అన్న? నువ్వు నిద్రపోయినావు, మంచిగా నిద్రపోయినావు. పవర్ ప్లాంట్ చూసినాము. సుధాకర్ సార్ నిద్ర వచ్చిందా? మొత్తం మీద నిద్ర పట్టలేదు. మీరు వేయరా సార్ నిద్ర? నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు. వీళ్ళందరూ ఇప్పుడు చూపించిన వాళ్ళు అందరు నిద్రపోయారు. అంతేనా? ఒక్కరు నిద్రపోకుండా కానీ ఎల్లెక్క మంది ఎవరు మరి సీట్ మీద వచ్చేటోడు వచ్చేటప్పుడు ఇప్పుడు నిద్ర వస్తలేదు నాకు. ఎప్పుడు వీళ్ళు కార్లు ఉంటే నిద్ర రాదు, ఏదైనా పడుకుంటే నిద్ర వస్తుంది. కింద వండుకుంటే వస్తుంది నిద్ర. కింద పడుకుంటే వస్తుంది నాకు నిద్ర. కింద వండుకుంటేనే వస్తుంది. కాణిపాకం, అరుణాచలం, యాగంటి టెంపుల్స్కి వెళ్లే ముందు దిగిన ఫోటో ఇది. సో రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయ్యామన్నమాట. సో 9 మెంబర్స్ వెళ్ళాము, డ్రైవర్తో కలిపి 10 మెంబర్స్. మధ్యలో ఆగినప్పుడు డిన్నర్ చేసాము, అంటే పులిహోర లాంటివి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని అందరం షేర్ చేసుకొని తిన్నామన్నమాట. 11 o'clockకి తిన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎర్లీ మార్నింగ్ 6 o'clock. ఒక టేబుల్ గేట్ దగ్గర వాటర్ ఉన్నాయని చెప్పేసి మొక్కలు కడుక్కొని ఫ్రెష్ అప్ అయినాము. ఫ్రెష్ అప్ అయి మళ్ళీ బయలుదేరుతున్నాము. మార్నింగ్ 9:30 వరకు కాణిపాకం చేరుకున్నాము. కాణిపాకం చేరుకున్న తర్వాత అక్కడ స్నానాలు చేసుకొని దర్శనానికి బయలుదేరామన్నమాట. సో దర్శనానికి వెళ్ళే రూట్ ఇది మీరు చూస్తున్నది. అక్కడ మనకు గుండం ఉంటుంది, ధర్మగుండం ఉంటుంది. వాటర్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. సో గుడి సరౌండింగ్స్ కూడా చాలా బాగుంది. సో ఈరోజు మేము వెళ్ళిన రోజు హాలిడే కాబట్టి అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. క్యూలలో నిలబడి చాలాసేపు ఉండాల్సి వచ్చింది. మేము చార్జబుల్ దర్శనానికి వెళ్ళినా సరే చాలా లేట్ అయింది. ఇంకా ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా చాలా లేట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు ఈరోజు. నెక్స్ట్ ఇక్కడ ధర్మగుండం చూడండి, చాలా నీట్గా ఉంది. సో అక్కడ చాలామంది నీళ్ళు చల్లుకుంటున్నారు. స్నానాలు మాత్రం ఎవరు చేయట్లేదు, చాలా తక్కువ మంది చేస్తున్నారు. నెక్స్ట్ సో దర్శనం చేసుకున్న తర్వాత మేము బయటకు వచ్చేసి టిఫిన్ చేసాము. టిఫిన్ చేసిన తర్వాత ఆ పక్క సైడ్లో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. ఆ టెంపుల్స్ అన్నీ చూసాము. నెక్స్ట్ అక్కడ వినాయకుని విగ్రహం కానీ, నెక్స్ట్ శివుని విగ్రహం 2-3 ఉన్నాయన్నమాట విగ్రహాలన్నీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ విగ్రహాలు. సో ఒక గార్డెన్ లాగుండి ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి. చూడడానికి బాగుంది లొకేషను. ఇవన్నీ దర్శించుకొని కొద్దిసేపు టైంపాస్ చేసి మధ్యాహ్నము కరెక్ట్గా 12 గంటలకు 12:30 ఆ టైంలో మేము అరుణాచలం బయలుదేరాం ఇక్కడ నుంచి డైరెక్ట్గా. ఇప్పుడు మీరు చూస్తున్నది అరుణాచలం గోపురము. సో గోపురం ఎంట్రన్స్ నుంచి తీసిన వీడియో. నెక్స్ట్ అరుణాచలం వచ్చిన తర్వాత మేము 4:30కి రీచ్ అయ్యాము. 4:30కి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ లంచ్ చేసుకున్నాము, వెజిటేరియన్ లంచ్ చేసుకున్నాము. సో కొంచెం రైస్ కానీ కర్రీస్ కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయన్నమాట, మన తెలంగాణ కాకుండా హైదరాబాద్లా కాకుండా. సో కొంచెం టేస్ట్ అనేది లెస్ ఉంది. అయినా సరే తిని ఇక్కడ నుంచి బయలుదేరి టెంపుల్కి వచ్చాము. టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ టెంపుల్లోకి ఫోన్ అలా ఉంది. సో ఇదంతా వీడియో కూడా టెంపుల్ లోపల తీసిన వీడియో. సో గోపురం ఇది టెంపుల్ లోపల నుంచి క్యూ లైన్లో ఉండి తీసిన వీడియో. ఇదంతా కూడా టెంపుల్ లోపల, అంటే కమానికి లోపల ఉండే వీడియో, అంటే గోపురానికి లోపల ఉండే. ఇవి టెంపుల్ చాలా పెద్దగా ఉంది. గోపురాలు కూడా చాలా ఉన్నాయి. క్యూ లైన్స్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి ఒక 1 kilometer లోపలికి ఉన్నట్టు అనిపించింది. సో అక్కడ తిరిగేవి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ చూస్తే మంది తక్కువ కనిపించారు. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా మంది క్యూ లైన్లో ఉన్నారు, చాలా మంది దర్శించుకుంటున్నారు. మేము దర్శనం చాలాసేపు టైం పట్టింది, కొద్దిసేపు దర్శనానికి ఆపేసినారు. నెక్స్ట్ 8 o'clock 8:30 9 అయింది. దర్శనం అయ్యేసరికి 9కి బయటకు వచ్చేసినాం. అంటే మేము 5:30 6 o'clockకి 5:30 వరకు దర్శనానికి స్టార్ట్ అయితే మేము బయటకు వచ్చేసరికి 8:30 9 అయిందన్నమాట. ఇక్కడికి వచ్చి దర్శించుకున్న వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుతాయంట. సో ఈ గుడి స్పెషాలిటీ అంట. నెక్స్ట్ ఇక్కడ 14 kilometers కొండ చుట్టూ తిరగడం అనేది చాలా స్పెషల్ అంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా గుడి నమూనా అనమాట. సో ఇక్కడ చూడండి గోపురాలు ఎలా ఉన్నాయో. సో 1 by 1 గోపురాలు ఉన్నాయి. ఇక్కడ పక్కన కూడా లోపల చాలా ప్లేస్ ఉంది. ఇదంతా కూడా చాలా విశాలంగా ఉంది. గుడి ముందు మాత్రం రోడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి, అంటే పార్కింగ్ చేసుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చాలా దూరం పార్కింగ్ చేసుకోవాలి. దర్శనం అయిన తర్వాత దిగిన ఫోటో ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది బెలిం కేవ్స్ ముందర దిగిన ఫోటో. సో రాత్రంతా జర్నీ చేసి వచ్చి బెలిం కేవ్స్ దగ్గరికి వచ్చాము. బెలిం కేవ్స్ దగ్గరికి వచ్చి ఆ లోపలికి వెళ్ళి చూసామన్నమాట. చాలా బాగుంది. సో అడ్వెంచరస్ ప్లేసు. సో పైన అంతా నార్మల్ భూమిలాగానే ఉంది, అంటే కొండలు కానీ ఏది లేకుండా
నార్మల్గా పొలాలు పైన పొలాలు కూడా వేశారు చాలామంది. సో చాలా విశాలంగా ఉంది. దాని లోపల ఒక బావిలాగా ఉండి, చాలా పెద్ద బావిలాగా ఉండి ఆ లోపల ఉందన్నమాట ఇదంతా. సో ఇదంతా చూడండి పైన ఎలా కనిపిస్తుంది, పెద్ద బావిలాగా ఉంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళే కొద్దీ చాలా పెద్ద పెద్ద గుహలు, పెద్ద పెద్ద సొరంగాలు, ఆ తర్వాత లోపల కొన్ని డిఫరెంట్ రూట్స్, అంటే చాలా రూట్స్ ఉన్నాయి. ఓకే, పోతున్నారు ఇప్పుడు మీరు అంతా? భయం వేస్తుంది, నేనైతే రాలేరు. ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు అక్కడ. రండి, మరో మంజుబల్ బాయ్స్ రావద్దు. ఇంకా పోవచ్చు లోపలికి? ఇంతమంది వచ్చినా మీరు ఎప్పుడన్నా? ఇదంతా పెద్ద పెద్ద గుహలు, ఇంకా లోపలికి చాలా పోవచ్చు అంట. ఇది 1.5 కిలోమీటర్ వరకు ఉంటుందంట అక్కడ చెప్తున్నారు గైడ్స్ లాగా. సో మా మనోడు ఆ కుమార్ పోవడానికి ట్రై చేసిండు, అక్కడ భయం వేసినట్టుంది, రిటర్న్ వచ్చేసిండు. సో కొంతమంది ఉన్నారు అనుకుంటా లోపల. అవునా? ఓకే ఓకే, అందుకే వద్దని చెప్పినా, నేను పోద్దని చెప్పినా. సో ఇంకా ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ గబ్బర్ గారని, సో ఈయన కూడా పోవడానికి ట్రై చేసిండు, భయం వేసి మళ్ళీ బయటకు వచ్చేసిండు అనమాట. మంజుబాల్ వాయిస్ చూసి సినిమా గుర్తు వచ్చి పోలేను. అది ఫోటోలు కావన్నా, వీడియోలో పడుతున్నారులే. లోపలికి బయటకు వచ్చిరా? అందరు లోపలికి పోతారు కానీ ఇంత లోపలికి పోతలేరు. అందరు లోపలికి పోతారా? ఇప్పుడు లోపలికి వెళ్తారా? యూట్యూబ్ లో వస్తుంది మీది. యూట్యూబ్ అలిగిపోయేటట్టుంది. ఓకే ఓకే. ఇక్కడ అసలు పెద్ద పెద్ద గుట్టల కింద గుహలు ఉంటాయి అనుకున్నాం, కానీ లోపల అండర్ గ్రౌండ్ లో ఇన్ని గుహలు ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అందరం చూసి షాక్ అవుతున్నాం ఒక్కొక్కరు. సో ముందు పోవాలో లేదని టెన్షన్ పడుతున్నాము. చూడండి ఒక్కొక్కరు పేదలు ఎంత టెన్షన్. మంజుమాల్ బాగా చూసిన వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు ఇక్కడ. ఈసారి చూడండి, ఈసారి అయితే అప్పటి నుంచి టెన్షన్ పడుతున్నాడు. రేపు పోదాం అంటున్నాడు. ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి ఇక్కడ. ఒక టూరిస్ట్ పర్సన్ ఇప్పుడు దీని ప్రత్యేకత ఏందో చెప్తాడు, ఈయన మాటల్లో విన్నాము. ఈ బెలూన్ కేవ్స్ లో ఒక మిస్టరీ ఉంది. చెప్పు మిస్టరీ ఉంది. ఏంటంటే మిస్టరీ ఇక్కడ 0.1 గొజ్జాల్లో లో చేసుకుని చనిపోయారు దీంట్లో. అవునా? ఓకే. బెలూన్ కేవ్స్ లో తిరుగుతుంటారని చెప్తారు, రాత్రి 12 గంటలకు తిరుగుతుంటారని చెప్తుంటారు. ఓకే, మీరు ఎందుకు వచ్చారు? ఏం స్పెషల్ గురించి వచ్చారు దీనిలో? గొజ్జాబులు ఎత్తుకి వచ్చినాం ఇప్పుడు. వీళ్ళంతా వాళ్ళే అంట. సో కాలేజ్ బంక్ కొట్టి ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఈరోజు హాలిడే, ఈరోజు బక్రీద్ హాలిడే అనమాట. ఈరోజు హాలిడే. ఏమి ఎగ్గొట్లే వాళ్ళు, మంచోళ్ళే వీళ్ళంతా. బక్రీద్ స్పెషల్ గా వచ్చాము. రైట్, ఇక్కడ ముందుకెళ్తున్నాము. ముందు ఇంకా ఏముంటాయి చూద్దాము. చాలా గుహలు ఉన్నట్టున్నాయి. చాలా మంది అటు సైడ్ వెళ్తారు, కొంతమంది అంటే ఈ గుహలలో కొన్ని డిఫరెంట్ ప్లేస్లు ఉన్నాయి అన్నమాట. సో జాగ్రత్తగా చూసుకొని నడవాలి. ఎక్కడ గుడుగలు ఉంటాయో తెలియదు మనకి. ఇంత గుహలలో కూడా టెన్షన్ లేకుండా ఫోటోలు దిగుతున్నారు. కొంతమంది టెన్షన్ పడుతున్నారు. లైట్లు మాత్రం భలే అరేంజ్ చేసిర్రు, చాలా బాగుంది. చెమటలు వస్తున్నాయి, బాగా చెమటలు వస్తున్నాయి పోయే కొద్దీ. ఏమైతుందో చూద్దాం. ఇక్కడ పోయే కొద్దీ చీకటి వస్తుంది, లైట్లు తక్కువ అయిపోతున్నాయి. మరి మన వాళ్ళు కొంతమంది భయపడుతున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్దాము. జాగ్రత్త, హైట్ ఉన్న వాళ్ళు కిందికి వంగండి, నేనే వంగాలి అక్కడ. చూసుకోండి, ఆ మడుగులు లాగున్నాయి. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూద్దాం. ఇక్కడ వెళ్ళే కొద్దీ ఎవరి మాటలు వినబడట్లేదు. డిఫరెంట్ దారులు ఉన్నాయి. సో మేమైతే ఈ డిఫరెంట్ దారులు వెళ్తున్నాము. లైటింగ్ కూడా చాలా తక్కువ అయిపోయింది ఇప్పుడు వెళ్ళే కొద్దీ. ఈ ఆక్సిజన్ లెవెల్ కూడా ఉంటుందో తెలియదు. దాదాపు 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ దాకా వచ్చినట్టున్నాం మేబీ. ఇక్కడ ఒక లైట్ ఉంది. ఏంది ఈ పోయే కొద్ది వస్తూనే ఉన్నాయి. ఇంకా స్టాప్ ఉండదా దీనికి? కాదు, ఇక్కడ లవర్స్ కూడా అలో చేస్తారు దీనికి. కుమార్ చెప్పు.
ఎలా ఉంది ఫీలింగ్? ఎలా ఉంది? ఇది 1.5 కిలోమీటర్స్ దాటి వచ్చేస్తాం మేము ఇక్కడికి. ఓకే. ఇంకో దారి అక్కడ లోపలికి ఉంది అని అక్కడ మొత్తం వాన పడి మొత్తం బురద బురద. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ మొత్తం బురద ఉండడం వల్ల మళ్ళీ బయటకు వచ్చేస్తాము. ఇక్కడ చాలా బాగుంది, విశాలంగా ఉంది. ఇక్కడ ఋషులు తపస్సు చేస్తారని చెప్పి అనేసి ఇక్కడ మేము కూడా తపస్సు చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, మాకైతే చాలా థ్రిల్లింగ్ గా ఉంది, చాలా ఆనందంగా ఉన్నాం. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? చెప్పండి రాజేంద్ర ప్రసాద్ సార్, చెప్పండి ఎలా అనిపించింది? ఇది చాలా అమోఘం, అద్భుతం. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి కాలంలో ఆనాడే మన ఋషులు ఇలాంటి అద్భుతమైనటువంటి గుహలని చెక్కడం అనేది చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు మొత్తం మీద. నెక్స్ట్ శేఖర్ సార్, మీరే చెప్పాలి ఎక్కువ ఇన్ఫర్మేషన్. ఈ ఊరు పర్సన్, ఈ ఊరు దగ్గరనే ఉంటారు. సో మేము చూపించడానికి కారణము ఈయననే, ఇది చూడడానికి కారణము. నేను ఇక్కడ లోకల్ చాలా సంవత్సరాలు చూస్తున్నాను. సో నేను థర్డ్ క్లాస్ వెళ్ళేటప్పుడు 1992లో సో ఇవన్నీ రోడ్డు ఇవన్నీ లేవన్నమాట, లైట్లు కూడా లేవు. అప్పుడు మనం లోపలికి రావాలంటే క్యాండిల్ తీసుకొని రావాలి. ఓకే, క్యాండిల్. సో కింద వాటర్ ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? పైనుంచి కారుతా ఉంటాయి. ఓకే. సో ఎక్కడి నుంచి కారుతా ఉంటాయి అంటే లింగాలు, శివలింగాలు మనకి పైన చిన్న చిన్న లింగాలు లాగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ. సో ఆ లింగాల నుంచి కింద వాటర్ కాలేదు అనమాట. ఓకే. సో దాని వల్ల వాటర్ కిందకి వచ్చేసి. ఓకే. సో అప్పుడు రోడ్డు ఎలాంటిది ఏమి లేదు, లైటింగ్ అది లేదు. అసలు ఈ భూమిలో ఇంత డెప్త్ ఉందని ఎలా ఫైండ్ అవుట్ చేసారు? అది చాలా ఏళ్ళ క్రితమైనది. చాలా ఏళ్ళ క్రితం చేశారు. ఓకే, ఇది పర్యాటక ప్లేస్ చేసింది మాత్రం న్యాచురల్ అన్నమాట. ఓకే. ఓకే. టూరిజం వాళ్ళు దాని వాళ్ళ అధిలోకి తీసుకొని డెవలప్ చేశారు. ఓకే, అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఇవి? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, 92 నుంచి చూస్తున్నాం. ఈ లైట్స్ మాత్రం రీసెంట్గా పెట్టారు ఇవన్నీ? ఒక 10 years. ఓకే, మొత్తం మీద ఎక్సైట్మెంట్ కలిగిస్తారు మాకు అందరికి. సూపర్. ఎలా ఉంది రాజు? సూపర్ ఉంది, వండర్ఫుల్ ఉంది. కానీ కొంచెం వర్షం పడడం వల్ల కొంచెం బురద ఉంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. దాంతో కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చినాం. ఇక్కడ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగుంది. సూపర్ అయితే. ఓకే, ఓకే, రైట్. ఇక్కడ అంతా బుడుతుంది లోపలికి, వర్షం పడి లోపలికి పోతే ఏం జరుగుతుందో తెలియదు. వద్దు, లైట్స్ లేవు సార్, అక్కడ లైట్స్ లేవు, ఏం లేవు. లోపలికి పోతే లైట్స్ ఉన్నాయా? అయినా చాలా బుడద ఉంది, అక్కడ వేయమంటే మనం రాము. ఇదంతా బుడదనే. వద్దు, బుడదలకు వద్దు. దాదా రండి, మీరు లోకల్ కాబట్టి మీకు భయం లేదు, కానీ మా లాన్ లోకల్ అది చూస్తే జారుతుంది చూడండి, అక్కడ అతకపోతుంది. ఎందుకు రిస్క్ ఎందుకు చేయడం? రండి, బయటికి రండి. లైట్స్ కూడా లేవు కదా, ముందుకు వెళ్తే ఎక్కడ కూడా ఉన్నాయి, ఇప్పటి వరకు అయితే లేవు. సరే రండి. వాటర్ చూడండి, వండర్ఫుల్. ఇది ఇంత అండర్ గ్రౌండ్ లో వాటర్ ఎంత డేంజర్ పోతుంది, అసలు మామూలు కాదు ఇది. ఇక్కడ చూడండి వాటర్ వెళ్తుంది, చూడండి ఎంత వాటర్ చూడండి. ఇక్కడ మనోడు చెప్తాడు, చెప్పు. ఎంత వాటర్, ఎంత నీట్ ఉంది వాటర్. భలే ఉంది ఇది. దానిలో పోతేగా చూడండి వాటర్ అనిపిస్తలేదు, చీకటి ఉంది. అభిషేకం జరుగుతూ వస్తుంది. నీరు చాలా పవిత్రమైన నీరు. శివలింగం కదా అది, శివలింగం లాగా ఉంది కదా. అక్కడ చూడండి శివలింగం లాగా ఉంది చూడండి.
గాలి కావాలి గాలి అనుకుంటా. జాగ్రత్త. తీసుకొని ఇది ఒకటి demo ఇస్తా. ఇక్కడ శివలింగం లాగా ఉంది, అందుకు వాటర్ వస్తుంది. ఈ స్వచ్ఛమైన వాటర్ అందుతలేదు. తాగు బాగున్నాయి. చెప్తా ఓకేనా? వాటర్ కూడా చాలా బాగున్నాయి. వాటర్ చదువుకోవాలట ఇది. అమ్మాటి. మనం చూసినట్టయితే ఇక్కడ బాగున్నాయి. భక్తులు ఇలా నీళ్లు చల్లుకుంటారని ఎత్తిందా? సో వాళ్ళ జై. ఇక మ్యాక్సిమం పైకి వచ్చినట్టే ఇక ఇంతటితో వీడియో చాలా వరకు కంప్లీట్ అవుతుంది. పైన ఒకసారి చూపిస్తా ఎలా ఉంది. పైన అసలు ఇంత లోపలికి ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు నేను అక్కడ కార్ ఆపినప్పుడు ఎక్కడికి పోతున్నావు అని అర్థం కాలేదు నాకు. ఇక్కడ ఇంత లోపలికి ఉంటుందని షాకు. అంటే కొండలు ఉంటాయి, కొండల కింద గుహలు ఉంటాయి అనుకున్నా కానీ ఇది భూమే గుహ అనుకున్నా. అసలు భూమిలో ఇది గబ్బిలాలు, చిన్న చిన్న గబ్బిలాలు ఉన్నాయి అవి. ఇక్కడ గేట్ పెట్టిరు, ఆ గేట్ క్లోజ్ చేస్తారేమో నైట్ అయితే. అందరూ వెళ్ళబడతారు. లిస్టు అంతా వెళ్ళిపోయాక ఉంటుందా చూస్తారా? అంటే మనం ఇప్పుడు ఏమైనా ఇవ్వాలి అక్కడ వెళ్ళిపోయినట్టు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చుగా. ఇది పైన, నేను పైన చూపిస్తా. ఇప్పుడు పైన చూసి లోపల ఇంత చూసారంటే మీరు షాక్ అవుతారు. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేరన్నమాట. మేము నిన్ననే ఇక్కడికి మన అరుణాచలం వెళ్ళి దర్శించడం జరిగింది. 14 కిలోమీటర్ పాదయాత్ర చేసి మరి వేయప్రసాద్ ఇవంతా ఇంత యాక్టివ్గా తిరిగిరు అంటే చాలా గ్రేట్. కాణిపాకం దర్శనం చేసుకొని తర్వాత అరుణాచలం దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇంత యాక్టివ్గా తిరగడం అంటే చాలా గ్రేట్. ఇది పైన, ఇప్పుడు ఇది లోపల అంతా ఇది పైకి వస్తున్నాం మనం. కాదు సార్, బయట కడుక్కోవాలి సార్. కారు మొత్తం ఆనవుతుంది, కడుక్కోవాలి బయట. బ్లాక్ అయిపోయినాయి. ఇదంతా బయట స్కిప్ కొట్టకుండా తీస్తున్నా కింద నుంచి పైదాకా. సో ఇది పైన ఎలా ఉంది చూడండి. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళినాం, ఇదంతా తిరిగినాం. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయి ఎంట్రన్స్లో? ఇది ఒకటేనా? బొర్రా కేవ్స్ అది ఎక్కడ? వైజాగ్. అది మంజుబల్ బాయ్స్లే అదేనా? ఇక్కడ సెక్యూరిటీ, ఇదంతా గేటు. ఇది పైన పైన ఉండేవి లోపలికి వెళ్ళేది. మా వాళ్ళందరూ 1 by 1 ఎంత మంచిగా వస్తున్నారు చూడండి. ఇంగ్లీష్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. థ్యాంక్ యూ. ఇదంతా బయట. ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అక్కడ కొండలు ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు, ఇది ఒకటేగా. దీని నుంచి ఇప్పుడు అండర్ గ్రౌండ్. ఇప్పుడు మనం పైన నిలబడి, ఇప్పుడు నేను ఇక్కడ నేను పైన నిలబడి మాట్లాడుతున్నాం అంటే దీని కింద ఎన్నో అండర్ గ్రౌండ్లు ఉన్నాయి. సో దానిలో అన్నిటికీ వెళ్ళొచ్చినాం మనం ఇప్పుడు. సో ఇక్కడ ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా సరౌండింగ్స్ అంతా కూడా కింద గుహలు ఉన్నాయి. సో నార్మల్గా చూసిన వాళ్ళకైతే ఇక్కడ ఏముందో అర్థం కాదు, లోపలికి చూసినా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇదంతా నార్మల్ వెదరే అనమాట. ఇక్కడ కొండలు లేవు, ఏం లేవు. అయినా సరే అక్కడ చూడండి గుహలు, లోపలికి వెళ్తే గుహలు. ఇది వీడియో. ఇంకేమైనా ఉంటే కవర్ చేద్దాం. అంతేనా సరే? ఇంకేమైనా చెప్తారా? కింద చదవండి ఇదంతా. అయితే ఇక్కడ టికెట్ ప్రైస్ పెద్దలకైతే 70 రూపీస్, చిన్న వాళ్ళకైతే 50 రూపీస్ అంట. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ వెనకాల కనిపిస్తుందా? ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఎంతసేపు అయినా తిరగచ్చు, దానికి టైం లేదు. కాకపోతే ఈవినింగ్ అక్కడ గేట్లు వేస్తారు అనుకుంటా, అంతలో బయటికి రావాలి. సో ఇదంతా ప్లేస్ అంతా కూడా కింద ఉన్నాయి గుహలే. ఈ ప్లేస్ అంతా కూడా గుహలే అనమాట. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఇదంతా ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అక్కడ కార్లు పార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా రావాలి, అక్కడ వచ్చి రావాలి. సో ఫస్ట్ వచ్చినప్పుడు కార్ పార్కింగ్ చేస్తే గుహలు అన్నారు. ఏంది ఇది, కొండలు లేవు, ఏం లేవు, ఎక్కడ ఉంటాయి అనుకున్నాం. అది లోపల ఉన్నాయి, అంతా అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. ఇదివరకు దగ్గర చూసాం మనం, అదన్నమాట. సరే, ఓకే, బాయ్, థ్యాంక్ యూ.
బెలూమ్ కేవ్స్ దగ్గర సుధాకర్ సార్ వాళ్ళ ఇల్లు ఉంది. ఆ ఇంటికి వచ్చాము, ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యి భోజనాలు చేస్తున్నాం. చూడండి, మా గురించి స్పెషల్గా వండిపించారు. వంటలు మాత్రం చాలా బాగున్నాయి. ఇది చూడండి అందరూ, ఎలా ఉన్నాయి టేస్ట్? నేనైతే డబుల్ సూపర్. సూపర్. ఇది స్వీట్ అయితే అదిరిపోయింది. ఎంగమ్మ పేని ప్లస్ ఆలుగడ్డ ఫ్రై అయితే అదిరిపోయింది. ఆలుగడ్డ ఫ్రై భోజనాలు కంప్లీట్ అయ్యాయి. భోజనాలు కంప్లీట్ అయ్యాక యాగంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట. అందరం బయటకు వస్తున్నాం. చూడండి, భోజనాలు చేసి బయటకు వస్తున్నారు అందరూ. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది సుధాకర్ సార్ వాళ్ళ ఇల్లు. సో ఇది బెలూమ్ కేవ్స్కి యాగంటికి కొంచెం దగ్గరలో ఉంటుంది అనమాట. యాగంటికి చాలా దగ్గర ఉంటుంది, యాగంటి టెంపుల్కి. ఇప్పుడు మీరు చూస్తున్నది వాళ్ళ ఇల్లు, అక్కడ ఇంటి ముందర నిలబడ్డారు కదా, వాళ్ళ ఇల్లు ఇది. సో ఇక్కడ భోజనాలు చేసాము. నెక్స్ట్ యాగంటికి వెళ్ళడానికి అందరం రెడీ అవుతున్నాము. టవేరా పైన మళ్ళీ బ్యాగులన్నీ సర్దుకొని కట్టేసుకొని ఇంకా రెడీగా ఉన్నాం యాగంటికి వెళ్ళడానికి. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా యాగంటి టెంపుల్ సరౌండింగ్స్ ప్లేసు. సో ఇక్కడ గోపురం ఉంది చూడండి, గోపురం ముందర స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ అన్ని ఎక్కి ఆ గోపురం లోపల నుంచి కొంచెం ముందుకెళ్తే మెయిన్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్టెప్స్ పైకి ఎక్కిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము అందరము. ఫొటోస్ దిగిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియో తీస్తున్న టైం అంతా కూడా ఈవినింగ్ టైము. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. పక్కన కొండలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొండలు ఉన్నాయి. అంటే కొండలు చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది అనమాట. కొంచెం కట్టింగ్గా అంటే చెట్లు లేకుండా డిఫరెంట్గా ఉన్నది. అటు కొండ లోపల కూడా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. యాగంటి టెంపుల్కి వచ్చినాం, దర్శనం చేసుకోబోతున్నాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంది? శివలింగం పెరుగుతుంది కదా 15 years సార్, అదే స్పెషాలిటీ పెరుగుతుంది. సో ఇదంతా నేను చూపిస్తా, బ్యాక్ కెమెరాతో చూపిస్తా. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు పెడతారా? దీపం వెలుగుతుంది కనిపిస్తుందా కదా? ఇది ఇదేనా? అరే దీపం వెలుగుతుంది ఇక్కడ. కొండ మనిషి ఎక్కుతాడా? మనిషి ఎక్కి దీపం ముట్టిస్తాడు. మనిషి ఎక్కిండి ఇప్పుడు, పూజారి ఎక్కి ముట్టించి వస్తున్నాడంటే గ్రేట్. ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో దీపం వెలుగుతుంది. ఇక్కడ చూస్తున్నది యాగంటి ధర్మగుండము. సో వాటర్ చూడండి చాలా నీట్గా ఉన్నాయి. కొంతమంది పైన నీళ్ళు చల్లుకొని ముందుకెళ్తున్నారు దర్శనం చేసుకోవడానికి. సో ఇందులో నుంచి కొంచెం పక్క సైడ్ నుంచి పైకి వెళ్తే అక్కడ 2 కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్యలో లోపల కూడా చాలా పైకి టెంపుల్స్ ఉంటాయి. ఒకటేమో శివలింగం టెంపుల్ అయితే, ఇంకొకటేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని కూడా దర్శించుకున్నాము. ఇక్కడ నుంచి టెంపుల్ పైనుంచి అంటే శివలింగం టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి తీసిన వీడియో ఇది. లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఈవినింగ్ టైం కదా, చాలా పీస్ఫుల్గా చాలా నీట్గా ఉంది. సో ఇది చూడండి టెంపుల్ లోపలికి, అంటే ఫోటోలు ఇక రాలే. ఓం నమః శివాయ.
ఇక్కడ చూడండి మెయిన్ టెంపుల్ వ్యూ అది. ఇక్కడ నంది కనిపిస్తుంది కదా లోపల. సో ఇక్కడ ఈ నంది చుట్టూ ఒకప్పటి కాలంలో చాలామంది తిరిగే వాళ్ళంట. సో ఇప్పుడు మాత్రం తిరగడానికి వీలు లేకుండా అది పెరిగిపోయింది. అంటే ప్రతి ఇయర్ కొంచెం కొంచెం పెరుగుతుందంట. అదే ఇక్కడ స్పెషల్ అనమాట.